హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చంద్ర వరల్డ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ యూట్యూబ్లో. షార్ట్స్ పెట్టాను కానీ వ్లాగ్ అయితే ఫస్ట్ది. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. రోజువారీ జీవితంలో నేను ఎలా ఉంటానో వీడియోస్ చేసి చూపిస్తాను. ఈ ఛానల్లో నేను కుకింగ్ రెసిపీస్, మోటివేషనల్ వీడియోస్, నా ఆలోచనలు, విధానాలు అన్నీ యూట్యూబ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఇవాళ నేను నా రోజువారీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాను. ఈరోజు నేను ఏం తిన్నాను, ఎలా తయారు చేసుకున్నాను అన్నీ మీతో షేర్ చేస్తాను. మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను. ఉప్మా తయారు చేస్తున్నాను. ఉప్మా అంటే అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నా స్టైల్లో తయారు చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక తాలింపు వేసుకొని అందులో పల్లీలు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత జింజర్ వేసాను, టొమాటోస్ వేసి తిప్పేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పుకొని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మగ్గినలేవో చూసుకొని ఇప్పుడు గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మా పిల్లలు ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటారు, అందుకనే వీక్లో 3 టైమ్స్ ఉప్మానే ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్కి 1 కప్పు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకొని దించేసుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా నా పిల్లలిద్దరికి ఉప్మా పెట్టి ఇచ్చేసాను, ఇంకా వాళ్ళు తినేస్తున్నారు. ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటున్నాను. నేను బేసిక్గా రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ తింటాను, కానీ వాళ్ళు ఏంటో నాకు బ్రౌన్ బ్రెడ్ తినాలనిపించింది, అందుకనే బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను. 3 బ్రెడ్స్ సరిపోతాయి నాకు. బటర్ వేసి 3 బ్రెడ్స్ని టోస్ట్ చేసుకున్నాను. ఇంకా అరౌండ్ 11 ఆ టైంలో పిల్లలకి రాగి జావ పెట్టాను. నేను డైలీ పిల్లలిద్దరికి రాగి జావ తాపిస్తాను, ఎందుకంటే మా పిల్లలిద్దరు పాలు తాగరు, ఏమి తినరు. కనీసం రాగి జావన్న తాగితే కొంచెం ఎనర్జీగా ఉంటారని నా ఇంటెన్షన్. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి నేను బీరకాయ చట్నీ చేశాను. ఏంటో ఇవాళ బీరకాయ చట్నీ తినాలనిపించింది, అందుకే బీరకాయ చట్నీ చేశాను. సో ముందుగా అన్ని బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చికి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి మగ్గించాలి. అదే ప్యాన్లో ఒక 7 నుంచి 6 ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మగ్గించుకున్న బీరకాయలు, టమాటోలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ బరకగా తిప్పుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగానే వేసుకోవాలి, అప్పుడే చట్నీ చాలా బాగుంటుంది. చట్నీని వేరే బౌల్లో వేసుకొని ఇంకా ఆకలేస్తుందండి బాగా, అందుకని వెంటనే లేట్ చేయకుండా అన్నం తినేసాను. ఈ చట్నీలోకి ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.